నేను ఆశిస్తా ఉన్నాను. జై మాదిగ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. అణగారిన వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. సబ్బండ వర్గాల ఐక్యత. జై మాదిగ వర్ధిల్లాలి. బడుగు బలైన వర్గాల ఐక్యత. జై మాదిగ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈరోజు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో 6 మండలాలు ఉన్నాయి. బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో ఈ 6 మండలాలకు సంబంధించింది ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎంఆర్పిఎస్ దాంతోపాటు రేపు 22వ తేదీ నాడు మండల కమిటీలు కూడా ఉన్నాయి. మరి ఈ మండల కమిటీలు ఉదయం కోటగిరిలో 10:30కు మండల కమిటీ ఫుల్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగల్ మండలం కూడా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కమిటీకి ప్రతి ఒక్క మాదిగ బిడ్డలందరూ గ్రామాల నుంచి తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసినట్లయితే దీనికి ముఖ్య అతిథిగా కూడా మన జిల్లా ఇన్ఛార్జి మాసాయిపేట యాదగిరి అన్న గారు కూడా రావడం జరుగుతుంది. వారి సమక్షంలో కాన్స్టిట్యూన్సీ జిల్లా అందరి సమక్షంలో ఈ యొక్క కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూచన తప్పకుండా మరి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి మండల ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా అశోక్ గారు ఉన్నారు. కోటగిరి నుంచి మరి కేగుల ఆలయ గారు ఉన్నారు. ఈ ఇన్ఛార్జీల సమక్షం వారికి నియమం రేపు ఏదైతే అందరి సమక్షంలో మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మాదిగ బిడ్డలందరికీ పేరు పేరున కోరుతా ఉన్నాను. ఏదైతే నవ సమాజ నిర్మాణం కోసం కుల నిర్మూలన జరగాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఆదేశం ఉన్నదో మరి అణగారిన వర్గాలు చాలా అణచివేతకు గురవుతున్నారని సమాజంలో వారు ఏదైతే గ్రహిస్తూ ఉన్నారో సబ్బండ కులాలకు ఇప్పటి వరకు కొన్ని నోరు లేని జీవులకు కొంతమంది రాజకీయంగా దౌర్జన్యంగా దాడులు అన్ని రకాలుగా అరాచకాలు ఎన్నో రకాలుగా ఈ వర్గాలపైన దాడి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వర్గాలకు కాపాడుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగానే కుల నిర్మూలన కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పేసి ఈ సమాజానికి కోరుతా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ బృందం అందరూ పనిచేయడానికి